సో రోజాని ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది అందరూ కూడా చూస్తున్న టైము. ఈ టైంలో ఒక వార్త ఏమొస్తుందంటే ఈమె తమిళనాడుకి జంప్ అయిపోయిందని. ఇప్పుడు ఏమైందంటే తమిళ్లో లెనిన్ పాండ్యన్ అనే ఒక సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ సినిమా డిడి బాలచంద్రన్ అని ఆయన డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో గంగయ్య అమరన్ మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. గంగయ్య అమరన్ ఎవరంటే ఇళయరాజా బ్రదర్ అనమాట. అతను డైరెక్ట్ చేశాడు, మ్యూజిక్ డైరెక్షన్ చేశాడు, పాటలు పాడాడు. సో మల్టీ టాలెంటెడ్ వ్యక్తి అనమాట. ఆయన మెయిన్ క్యారెక్టర్గా ఒక రూరల్ ఫిల్మ్ చేస్తున్నారు. అట్లాగే దీంట్లో శివాజీ గణేషన్ మనోడు దర్శన్ గణేషన్ ఈ అబ్బాయి కూడా ఆరంగేట్రం చేస్తున్నాడు యాక్టర్గా. సో దీంట్లో సంతానం అనే ఒక డీగ్లామరైజ్డ్ పాత్రని రోజా చేస్తుంది. అంటే ఆమె చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ రీఎంట్రీ సినిమాల్లోకి ఇచ్చింది. అది తమిళ సినిమాని ఎంచుకుంది. నిజానికి ఆమె సినిమాల్లో యాక్ట్ చేస్తానంటే తెలుగులో కూడా బోల్డ్ ఆఫర్లు వస్తాయి ఆమెకు. కానీ తెలుగు కాకుండా తమిళ్ ఎంచుకోవడంలో ఆమె ప్లాన్ ఏంటంటే తమిళ్లో మళ్ళీ సినిమాల్లో కనపడడం, పబ్లిక్ లైఫ్లో కనపడడం ద్వారా మెల్లగా తమిళ రాజకీయాల్లోకి వెళ్ళాలి. ముఖ్యంగా విజయ్ పెట్టిన తమిళగ వెట్రి కజగం టీవీకే పార్టీలో జాయిన్ అయితే, ఎందుకంటే టీవీకే పార్టీలో ఇప్పటి వరకు ప్రామినెంట్ ఫిగర్స్ ఎవరు లేరు అక్కడ. సో ఈమె కానీ అక్కడికి వెళ్తే విజయ్ తర్వాత ఈమె ప్రామినెంట్ అయిపోవచ్చు. ఎందుకంటే అది ఎవాల్వ్ అయ్యే పార్టీ కాబట్టి అక్కడ నెక్స్ట్ విజయ్ ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఖచ్చితంగా విజయ్కి అయితే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ తమిళనాడులో ముందు నుంచి కూడా ఏంటంటే 5 ఏళ్ళు ఒక పార్టీని, ఇంకొక 5 ఏళ్ళు ఇంకొక పార్టీని ఎన్నుకోవడం అనేది జనరల్గా చేస్తుంటారు. సో డిఎంకే స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్ విజయ్ కాంపిటీషన్లో విజయ్కి ఎక్కువ మార్కులు పడే అవకాశం ఉంది. సో ఈ పార్టీలోకి వెళ్తే మనం అక్కడ మనకి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే రోజా తమిళ్ బాగొచ్చు, తమిళ్లో మాట్లాడగలుగుతుంది. ఇంకా ఆర్కే సెలవమని తెలుగు వచ్చు, తమిళ్ వచ్చు. కాబట్టి వీళ్ళిద్దరూ అక్కడ నేను తమిళ కోడలు అనేది తర్వాత మా ఏరియా తమిళనాడే అని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే తమిళ పాలిటిక్స్ లో కూడా చాలా మంది తెలుగే ఉన్నారు. ఆ రకంగా చూసుకున్నప్పుడు కరుణానిధి కూడా తెలుగు ఆరిజిన్ అనే చెప్తారు కదా. సో అలాగే ఈమె కూడా అక్కడికి వెళ్ళి టీవీకేలో జాయిన్ అయిపోతే టీవీకేలో ఈమెకు ఉన్న ఆరేటర్ స్కిల్స్ కానీ ఈమె డీల్ చేసే విధానం కానీ ఖచ్చితంగా ఆమె ఆల్రెడీ తమిళ్లో కూడా తెలుసు. ఎందుకంటే 92లోనే ఆర్కే సెలవమని డైరెక్షన్లో చెంబరుత్తిరి సినిమాలో ఆమె చేసింది. అప్పటి నుంచి వీళ్ళిద్దరికి పరిచయం అన్నమాట. సో అలాగా ఆమె తమిళ రాజకీయాల్లోకి వెళ్ళిపోతే ఇది ఇక్కడ మళ్ళీ వస్తుందో వైసీపీ తెలీదు. వచ్చినా రాకపోయినా ఇప్పుడు ఆమె ఈ ఏజ్లో ఆమె జైలుకి వెళ్ళి ఆ ఇబ్బందులన్నీ భరించడం ఎందుకు, సైలెంట్గా తప్పుకొని వెళ్ళిపోదాము అన్న ఆలోచనలో ఉన్నట్టు కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె తెలుగుదేశంలో చేరే పరిస్థితి లేదు. తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఆమెను చేర్చుకునే పరిస్థితి లేదు. సో ఎందుకంటే క్యాడర్ కానీ మిగతా ఎవరు కూడా ఒప్పుకోరు. కాబట్టి వీళ్ళు ఇక్కడ వేరే ఛాన్స్ లేదు. ఉంటే వైసీపీలో ఉండాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. కాంగ్రెస్లకు కూడా పోలేదు. ఎందుకంటే షర్మిల ఉంది ఆడ షర్మిల ఈమెను రానివ్వదు. కాబట్టి ఈమెకు ఉన్న ఆప్షన్ వచ్చి తమిళనాడే. సో తమిళనాడు అయితే అన్ని రకాలుగా కూడా ఆమెకి మంచి గ్రౌండ్ ప్రిపరేషన్ ఆల్రెడీ ఉంది. వీళ్ళ హస్బెండ్ తమిళ చెంగల్పట్టు. సో తనకి తమిళ వచ్చు. అందుకని మెల్లగా ఇప్పుడు 2-3 సినిమాలు చేసుకుంటూ కొద్దిగా మళ్ళీ అక్కడ తమిళ పబ్లిక్ లైఫ్లో ప్రజల్లో కొంత కనబడి దాని తర్వాత టీవీకి జాయిన్ అవుతాం అనేది ఆ ప్లాన్గా చెప్తున్నారు. ఇది అంటే ఎవరు అనౌన్స్ చేయలేదు, గ్యారంటీ లేదు, కానీ జరిగే స్కోప్ లేదంటే ఖచ్చితంగా పాసిబిలిటీ అయితే ఉంది. ఏం జరుగుతుందో